హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యూటిఫుల్ థాట్స్ బై లావణ్య. ఇది నిన్నటి వ్లాగ్, అంటే బుధవారం వ్లాగ్ అనమాట. మార్నింగ్ స్నానం చేసేసి హెడ్ బాత్ చేసేసి బావకి ఆఫీస్ కి రూట్ సర్దడానికి బయలుదేరుతున్నాను అనమాట. ఇక ఇంట్లోనే ఉన్నాను కాబట్టి ఏమి ఫేస్ కి అప్లై చేయట్లేదు. సింపుల్ గా ఒక స్టిక్కర్ ఒకటి పెట్టేసుకున్నాను, జడ వేసుకొని వెళ్ళిపోతున్నాను. అయితే అది వెట్ కాబట్టి అప్పుడే తలస్నానం చేశాను కాబట్టి జస్ట్ ఒక క్లిప్ పెట్టేసేసుకొని కుంకుమ పెట్టేసుకొని వెళ్ళిపోతున్నాను. అయితే ఆఫీస్ దగ్గర క్లైమేట్ మాత్రం సూపర్ ఉందండి, అసలు అమేజింగ్ అనమాట. అందరం ఆఫీస్ లో నుంచి బయటకు వచ్చేసి కొంచెం ఆ ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఎంజాయ్ చేసామన్నమాట. తర్వాత మళ్ళీ ఎవరి రూట్లో సర్దేసేసుకొని బయలుదేరిపోవాలన్నమాట. ఇప్పటికే మీకు క్లారిటీ వచ్చేసి ఉండొచ్చు, అంత ముందు వ్లాగ్ లో చెప్పాను, ఈ వ్లాగ్ లో కూడా చెప్తున్నాను. బావ వచ్చేసి డెలివరీ బాయ్ అనమాట. అదే కాకుండా లారీ మెకానిక్ కూడా. ఇక నేను మార్నింగ్ వెళ్ళేటప్పుడు పిల్లలు ఇంట్లో పడుకొని ఉంటారు కదా, నేను వచ్చేపాటికి ఏం చేస్తున్నారని సైలెంట్ గా వస్తే ఇద్దరు టీవీ చూస్తున్నారు. అయితే ఈ డబ్బాలో నేను వాళ్ళకి తెలియకుండా స్నాక్స్ పెడతాను. అవి కూడా తెలిసిపోయి మొత్తం అప్పటికే బ్రష్ చేసేసుకొని తినడం స్టార్ట్ చేశారనమాట. అంటే కొంచెం రావడం లేట్ అయింది, అందుకని స్టార్ట్ చేశారు అవి తినడం. నేను రాగానే ఇంకా ఎగ్ దోశ వేసుకొని టమాటా పచ్చడి రాత్రిది ఉంటే అది వేసేసుకొని టిఫిన్ కానిచ్చేసామన్నమాట. యాక్చువల్గా అయితే ముగ్గురు 3 అట్లు వేసుకున్నాము. తర్వాత నేను ఒక ప్లెయిన్ దోశ వేసేసుకొని తినేసాము. తర్వాత నా వర్క్ అనేది స్టార్ట్ చేసుకున్నాను అనమాట. బట్టలు ఆరేసేసి అంట్లు సర్దుకొని ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ క్లమ్జీగా సర్దేశాను. అందుకని చెప్పేసి అవన్నీ మళ్ళీ కబోర్డ్లో అవన్నీ నీట్ గా తీసి ఒకదాని తర్వాత ఒకటి సర్దుకున్నాను అనమాట. అయితే మా తారక్ చేసే అల్లరికి తోడు మా అమ్మమ్మ ఈరోజు ఏదో కొట్టుకాడికి కొత్తగా ఏవో పిల్లలు ఆడుకునేది ఏదో వచ్చిందని చెప్పేసి ఇద్దరికి 2 కొనుక్కొని వచ్చింది. ఇంకా గోల, వాడి గోల 70% అయితే దానికి ఫుల్ఫిల్మెంట్ చేసేసింది. ఒక ఇన్స్ట్రుమెంట్ కొని అమ్మమ్మ 100కి 100 చేసేసారనమాట. ఎంత గోల చేశారు ఈరోజు అయితే తారక్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా వంట పని మొదలు పెట్టాను అనమాట. నేను మార్నింగ్ కంట్రీ డిలీట్ పాలు వేయించుకుంటాను. అయితే ఇది నాకు ఒక డౌట్, నేను వేయించుకునేటప్పుడు అంటే యాడ్స్లో చూస్తే 4+4 ఆఫర్ అన్నారు. అంటే నాకే రాలేదేమో అని అనుకుంటున్నా. నేను 4 days ఆఫర్ పెట్టిన తర్వాత మళ్ళీ 4 days కూడాను అది అవ్వాలి కదా, అంటే 4 days బుక్ చేసుకున్నాను, తర్వాత 4 days ఫ్రీగా రావాలి కదా. కానీ నాకు అవి అమౌంట్ కట్ అయినాయి అనమాట. మీరు ఎవరైనా బుక్ చేసుకుంటే మీకు ఇదే ఉంటే కనుక నాకు ఒకసారి కన్ఫర్మేషన్ ఇవ్వండి. తర్వాత ఒక పొయ్యి మీద గుడ్లు పెట్టేశాను అనమాట. కానీ ఇది నేను దగ్గర 1 month పైనుంచి నేను బుక్ చేసుకున్నా కానీ నాకు ఆ 1 monthలో ఒక్కరోజు కూడాను ఒక్క ఫ్రీగా పాలు పెట్టి కూడా రాలేదు. అంతా నేను డబ్బులు అమౌంట్ కట్ అయ్యే వచ్చినాయి. తర్వాత రైస్కి కూడా బియ్యం కడిగి పెట్టేసుకున్నాను. ఇది జొన్న రొట్టె రాత్రి అమ్మం చేసింది. యాక్చువల్గా బాక్స్లో పెడితే అది గట్టి పడిపోతుందంట, అందుకని చెప్పేసి కవర్లో పెట్టుకోమంటే కవర్లో ప్యాక్ చేసేసి పెట్టాను, చిన్న హోల్ పెట్టాను అనమాట. తర్వాత ఇంట్లో మాప్ పెట్టేసేసుకొని ఇంట్లో సర్దేసుకోవడం అన్నీ చేశాను. నాకు చాలా వరకు హర్షికమ్మ హెల్ప్ చేస్తూ ఉంటుంది ఇంట్లో సర్దడానికి వాటికి. ఇక మధ్యాహ్నం ఏంటంటే అలాగ బాగా వచ్చిన తర్వాత భోజనానికి ముందు కొంచెం సాగబడతారనమాట. ఆ టైంలో కూడా ప్రశాంతంగా లేకుండా మీద ఎక్కేసేసి ఆడుకుంటారు. అంటే ప్రశాంతత అనుకుంటాం కానీ పిల్లలకి ఇదే ఫిజికల్గా యాక్టివ్గా ఉంటారనమాట. చాలా ఎంజాయ్ చేస్తాడు మా తారక్ అయితే, చాలా అల్లరి చేస్తా. హౌ వాజ్ ఇట్? తిన్నావా అసలు? ఏది ఈ సమ్మర్ హాలిడేస్ తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోవాలి కదా. ఇక ఈవినింగ్ వచ్చేసేసి మధ్యాహ్నం నేను పెసరపప్పు ఉంది, నిన్నటి పెసరపప్పు ఉంటే దాన్ని కొంచెం ఆల్టర్నేట్ చేసేసి మధ్యాహ్నం భోజనం చేసేసామన్నమాట. ఈవినింగ్ వచ్చేసి పాస్తా చేశాను. ఆ పాస్తాకి అయితే మా వాళ్ళందరికీ నచ్చేసింది. ఆ పాస్తా ఎలా ఉందనేది కూడా వాళ్ళ దగ్గర రివ్యూ తీసేసుకున్నాను, చూడండి. అయితే హర్షికం ఎప్పటి నుంచి అడుగుతుంది కదా అని చేశాను, కానీ పిల్లలిద్దరూ తినలేదు. ఇది వచ్చేసి వైట్ సాస్ పాస్తా అనమాట. నెక్స్ట్ ఆ వెజల్స్ అన్ని క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత పక్కనింటి ఆంటీ కొన్ని పూలు ఇచ్చారనమాట. అవన్నీ కట్టుకోవడానికి ట్రై చేస్తాను. నాకు చేతిమాల రాదు, కాలుమాల వచ్చనమాట. కాకపోతే ఈ 4 పువ్వులు కట్టడానికి నాకు హార్డ్లీ ఒక 15 minutes పట్టినట్టుంది, కష్టపడి కట్టాను. తర్వాత ఇలా కట్టి తలలో పెట్టుకోగానే ఒక పువ్వు పడిపోయింది. ఇక అయిపోయింది, దీని బతుకు అయిపోయింది, అన్నీ పడిపోవడమే అని అనుకున్నాను. బట్ అన్నీ ఆగినాయి అనమాట. ఒక పువ్వే ఎక్కడో అంటే లూజ్గా నాటేసి ఉంటానన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసేసి నాకు ఇట్లా చేతిమాల కట్టుకుంటే చాలా ఇష్టం. నాకు ట్రైనింగ్ ఇచ్చింది లైట్గా మా అమ్మ, తర్వాత మా వదిన అనమాట. ఏ పనైనా సరే వాళ్ళిద్దరిని చూసే నేర్చుకుంటాను అనమాట. మ్యాక్సిమం ఈ మాల మాత్రం అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నా. ఇలా కట్టాలి, ఇది ఇలా ముడివేయాలి అని చెప్పేసి నేర్పించారు. ఇక నైట్కి వచ్చేసేసి మధ్యాహ్నం పెసరపప్పు కాబట్టి ఈజీగా ఉండాలని చెప్పి జీరా రైస్ చేసి అంతేనండి. వీడియో ఉంటాను, బాయ్.